హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కంచుకోట జానపద నవల 6వ భాగం విందాం. 2 కొండరాళ్ల నడుమ మూలుగుతూ నీరసంగా పడి ఉన్న కాపాలినిని చూస్తూనే చంద్రవర్మ నివ్వెరపోయాడు. అగ్నిపక్షి గండభేరుండ పక్షులతో మాట్లాడిన సంగతి వెంటనే అతడికి గుర్తుకు వచ్చింది. కాపాలిని గండభేరుండ పక్షులకు చిక్కి వాటి వల్ల ఈ శంకుడి కొండ ప్రాంతానికి తేబడిందని అతడు గ్రహించాడు. కాపాలిని, నీకు ప్రాణాపాయం కలిగించే దెబ్బలేమీ తగలేదు కదా? ఆ గండబెరుండ పక్షులెక్కడా అని అడిగాడు చంద్రవర్మ ఆదుర్దాగా. కాపాలిని చిన్న గొంతుతో, వర్మ, అంత పెద్దగా మాట్లాడకు. మనం ఈ దాపులో ఉన్న ఏదైనా గుహ చేరటం మంచిది. అక్కడ అన్ని విషయాలు చెబుతాను. నాకు ప్రాణాపాయం ఏమీ లేదు. కొంచెం చేయి సాయిస్తే లేచి నడవగలను అన్నది. చంద్రవర్మ కాపాలిని పక్కన వంగి కుడి చేతితో ఆమె భుజం పట్టుకుని ఆమె లేచి నిలబడేందుకు సాయపడ్డాడు. తర్వాత కాపాలిని చంద్రవర్మ చేతిని ఆసరాగా పట్టుకొని నడుస్తూ, వర్మ, ఆ వెదురు పొదల చాటున ఏదో గుహలా కనిపిస్తున్నది. అక్కడికి వెళదాం పదా అన్నది. చంద్రవర్మ కాపాలిని చిన్న చిన్న రాళ్లను ఎక్కి దిగుతూ కొద్దిసేపటికల్లా కొండ పాదంలో ఉన్న ఒక చీకటి గుహను చేరారు. ఆ గుహద్వారము చాలా ఇరుకైనది. దానిని అన్ని వైపులా కప్పుతూ వెదురు పొదలు, అడవి మొక్కలు దట్టంగా పెరిగి ఉన్నాయి. గుహ లోపల మాత్రము విశాలంగా ఉంది. గుహ పైభాగంలో ఉన్న రాతి పగుళ్ల నుంచి సన్నని గుడ్డి వెలుగు అక్కడ ఇక్కడ ప్రసరిస్తూ ఉన్నది. కాపాలిని గుహకు ఒక మూలగా చేరగలబడి కూర్చోగానే చంద్రవర్మ ఆమెతో, కాపాలిని, నువ్వు ఈ కొండ ప్రాంతాలకు తేబడినట్లు మాంత్రికుడైన శంకుడికి తెలుసా అని అడిగాడు. కాపాలిని చిరునవ్వు నవ్వింది. ఆమెలో ప్రాణభీతి ఏ కొసాన ఉన్నట్టు లేదు. వర్మ, నేను ఈ కొండ ప్రాంతాన ఉన్నట్లు తెలిస్తే శంకుడు నన్నీసరికే హతమార్చి ఉండేవాడు. నేను నిన్న తెల్లవారుజాము నుంచి ఈ రాళ్ల గుట్టల మధ్య పడి ఉన్నాను. హఠాత్తుగా మీదపడి నన్ను పట్టుకున్న గండబేరుండ పక్షులు 2 కాలనాగుకు చిక్కి దుర్మరణం పాలైనాయి అన్నది కాపాలిని. అలా అయితే ఇక మనము భయపడవలసిన పనిలేదు. నేను ఈ చీకటి మాటున శంకుడి మంత్రగృహం సంగతి ఏదో తేల్చుకుంటాను అంటూ చంద్రవర్మ లేచాడు. కాపాలిని చంద్రవర్మను వారిస్తూ, వర్మ, ఆ అగ్నిపక్షి సంగతి మర్చిపోకు. రాత్రివేళ మనం భయపడవలసింది ఆ అగ్నిపక్షిని గురించి. పగటివేళ శంకుడి నుంచి ప్రమాదం శంకించవచ్చు. ఈ రాత్రితో అగ్నిపక్షి బెడద వదిలితే తప్ప మనకు క్షేమం లేదు. దాని అంతు తెలుసుకునేందుకు కాలనాగు ప్రయత్నిస్తున్నది అన్నది. కాలనాగు ఇక్కడికి వచ్చిందా అన్నాడు చంద్రవర్మ ఆశ్చర్యంగా. చంద్రవర్మ మాటలకి కాపాలిని నవ్వింది. వర్మ, కాలనాగుకు నా మీద కన్నా నీ మీద భక్తి విశ్వాసాలు ఎక్కువని తెలుసుకున్నాను. హఠాత్తుగా నువ్వు ఇక్కడ కనిపించినప్పుడు నేనేమీ ఆశ్చర్యపడలేదు. ఇంత త్వరలో ఇక్కడికి ఎలా చేరావని కూడా నిన్ను అడగలేదు. దానికి కారణము కాలనాగు నీ గురించి సర్వము నాకు చెప్పింది. అడవిలోని వింత వృక్షాన్నించి పండు కోసుకొని తిన్నావని తెలుసుకున్నప్పుడే నువ్వు క్షేమంగా ఇక్కడికి చేరగలవని నేను భావించాను అన్నది కాపాలిని. కాపాలిని మాట ముగించకముందే పెద్దగా మెరిసినట్లయి ఆ ప్రాంతమంతా వెలుగుతో నిండిపోయింది. చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ గుహద్వారం దగ్గరికి వచ్చి బయటికి తొంగి చూశాడు. సమీపంలో ఉన్న వెదురు పొదల వెనక భాగంలో అగ్నిపక్షి కనిపించింది. ఆ వెంటనే కోరలు సాచిన కాలనాగు దాని మీదకి లంఘించటం అతడి కంటపడింది. కాపాలిని, అగ్నిపక్షి మీద కాలనాగు కలియబడుతున్నది. నేను వెళ్ళి కాలనాగుకు సహాయం చేస్తాను అన్నాడు చంద్రవర్మ. వద్దు వర్మ, వద్దు అంటూ కాపాలిని ఉన్న చోటు నుంచి గుహ ముఖద్వారం దగ్గరికి వచ్చి బయటికి చూస్తూ, ఆ శంకుడి మృత్యుణ్ణి కాలనాగు హతమార్చగలదని నాకు విశ్వాసం ఉన్నది. అలా కానినాడు నీకు నాకు కూడా అతడి నుంచి ప్రమాదం తప్పదు. గండభేరుండ పక్షులు నన్ను ఈ కొండ ప్రాంతాలకు తెచ్చినవని అగ్నిపక్షి పసికట్టి ఉంటుంది. ఆ సంగతి అది తన యజమానితో చెప్పకముందే దాన్ని తుదముట్టించడం క్షేమం అన్నది. ఈ లోపల అగ్నిపక్షి కాలనాగు
ఒకళ్ళనొకళ్ళు హతమార్చుకునేందుకు చేసే పోరాటము మహాభయంకరంగా ఉన్నది. అగ్నిపక్షి తన వాడి ముక్కుతో కాలనాగు 3 తలలని చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అగ్నిపక్షి వాడి గోడ నుంచి చెర్రున జారుతూ దాని పట్టి నుంచి బయటపడగానే తన కోరలతో అగ్నిపక్షి కంఠాన్ని కాటువేసేందుకు కాలనాగు ప్రయత్నిస్తున్నది. అగ్నిపక్షి శరీరం నుంచి వెలువడే మంటలు కాలనాగు శరీరానికి ఉడుకులెత్తిస్తున్నాయి. కాలనాగు నోటి నుంచి విడిచే విషవాయువులు తాకిడికి అగ్నిపక్షి కళ్ళు తేలవేసి అటూ ఇటూ పడిలేస్తూ తిరిగి పోరాటానికి తలబడుతున్నది. ఈ అలజడి శంకుడి చెవులు పడితే మనం అతడి చేతిలో చిక్కిపోయినట్లే అన్నాడు చంద్రవర్మ. అలా జరిగే అవకాశం లేదు. తన భృత్యుడైన అగ్నిపక్షి రాత్రివేళ కాపలా కాస్తుండగా తనకెలాంటి ప్రమాదము వాటిల్లదని శంకుడి నమ్మకం. ఆ కారణం వల్ల అతడు చీకటి పడగానే నిద్రకు ఉపక్రమిస్తాడు. తిరిగి సూర్యోదయానికి కొంచెం ముందుగా మాత్రమే అతడు నిద్ర నుంచి మేల్కొనడం జరుగుతుంది. అతడి అలవాట్లన్నీ నాకు తెలియనివి కావు అన్నది కాపాలిని. ఇంతలో అగ్నిపక్షి పెద్దగా అరవబోయి కీచుమంటూ శబ్దం చేసి తల వేలాడేసింది. తన 3 తలలతో కాలనాగు దాని గొంతు బిగించి అది తల వేలాడవేయగానే తన పట్టు వదిలి పక్కకు వాలింది. జై కాలనాగు, వీరనాగు అంటూ చప్పట్లు చెరచబోయి అంతలోనే నాలుక కొరుక్కొని అమితోత్సాహంగా చంద్రవర్మ గుహ నుంచి బయటికి దూకాడు. కాపాలిని కూడా ఎక్కడలేని ఓపిక తెచ్చుకొని చంద్రవర్మతో పాటు బయటకు నడిచింది. చంద్రవర్మ కాపాలిని తనను సమీపించేసరికి కాలనాగు సొమ్ముసిల్లి నేలను కరుచుకొని పడుకుని ఉన్నది. ఆ ఇద్దరూ దగ్గరికి రావటం చూస్తూనే అది చప్పున తన తలలన్నీ పైకెత్తి గౌరవ సూచకంగా ఆడించింది. చంద్రవర్మ కాలనాగును సమీపించి ఆప్యాయంగా దాని శరీరాన్ని నిమిరాడు. అగ్నిపక్షి రెక్కల నుంచి వెలువడే మంటలకు కాలనాగు శరీరము నల్లగా కాలి కొన్ని చోట్ల చర్మం ఊడిపోయింది. తన సేవకుడి దుస్థితి చూస్తూనే కాపాలిని నివ్వెరపోయి ప్రేమగా దాని తలలను తాకుతూ, కాలనాగు, ఈనాటితో నీ బాధలు తీరిపోయినాయి. శంకుడి మంత్రగృహం నుంచి అపూర్వ శక్తులు గల శంఖాన్ని చేజిక్కించుకోగానే నీకు మానవ రూపం ప్రసాదిస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళవచ్చును అన్నది. శంకుడి మంత్రగృహం పేరు వింటూనే చంద్రవర్మ అదిరిపడ్డాడు. అతడు దృష్టిని తూర్పు దిక్కుకేసి సారించి, కాపాలిని, సూర్యోదయానికి అట్టే వేళ లేనట్లున్నది. ఇక నేను ఆ మాంత్రికుడు పూజామందిరం సంగతేమిటో చూస్తాను అన్నాడు. కాపాలిని కూడా తూర్పు దిక్కుకేసి ఓ క్షణకాలం చూసి, వర్మ, నీవు ఈ వేళలో అతడి మంత్రగృహానికి వెళ్ళటం క్షేమం కాదు. అతన్ని తుదముట్టించటానికి నేనొక ఉపాయం ఆలోచించాను అన్నది. ఏమిటది అన్నాడు చంద్రవర్మ. శంకుడు ప్రతిరోజు సూర్యోదయం వేళ తూర్పు దిక్కున ఉన్న కొండ అంచు మీదకి వెళ్ళి అక్కడ ఉన్న ఒక రాయి మీద నిలబడి గిర్రున అన్ని దిక్కులకు తిరుగుతూ మంత్రోచ్చారణ చేస్తాడు. ఆ రాయి అడుగు వెడల్పు అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది. ఆ రాతికి అవతల దాదాపు 1000 అడుగుల లోతుగల పెద్ద అగాధం ఉన్నది. నేను చెప్పినట్టు చేయగలిగితే శంకుణ్ణి ఆ రాతి మీద నుంచి క్రింద ఉన్న అగాధంలోకి తోసి అతడి శరీరము అక్కడ ఉన్న కరకురాళ్ల మీద పడి ముక్కలు చెక్కలు అయ్యేటట్లు చేయవచ్చును అన్నది కాపాలిని. ఏమిటా ఉపాయం కాపాలిని అని అడిగాడు చంద్రవర్మ ఉత్సాహంగా. అదేమిటో చెబుతాను, దగ్గరికి రా అంటూ కాపాలిని చంద్రవర్మ దగ్గరికి రాగానే అతడి చెవిలో రహస్యం ఏదో చెప్పి, ఇది ఎంతో గోప్యంగా నెరవేర్చవలసిన కార్యం. ఏమాత్రం పొరపాటు జరిగినా సర్వనాశనం తప్పదు అన్నది. చంద్రవర్మ ఓ త్రుటికాలం ఆలోచిస్తూ నిలబడి తరువాత దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకేసి కొంచెంసేపు పరీక్షించి చూసి దిగివచ్చి కాపాలినితో, కాపాలిని, సూర్యోదయానికి మరెంతో కాలం లేదు. నా పని మీద నేనుంటాను. నువ్వు కాలనాగు ఆ గుహలో విశ్రాంతి తీసుకోండి అంటూ చెరచెర వరలో నుంచి కత్తిని దూసి చెట్ల గుంపుల్లోనికి వెళ్ళాడు. చూస్తుండగానే చంద్రవర్మ కత్తివేటులకు చెట్లు ఊడలు ఒకదాని వెంట ఒకటి తెగి గుట్టలు గుట్టలుగా క్రింద పడసాగినాయి.
ఆ ఊడలన్నింటినీ ఒకచోట చేర్చి వాటిని ఒకదానికొకటి ముడివేసి కొద్దిసేపటిలోనే చాలా పొడవైన మోకులా తయారు చేశాడు చంద్రవర్మ. అలా తయారైన మోకు కొసను భుజానికి వేసుకుని చెక్కచెక్క కొండ ఎక్కి దాని తూర్పు వైపు అంచున ఉన్న అడుగు చదరంగల రాతికి దానిని ముడివేశాడు. మాంత్రికుడైన శంకుడు ప్రతిరోజు సూర్యోదయానికి కొంచెం ముందుగా ఆ రాతి మీదనే నిలబడి అన్ని దిక్కులకు తిరుగుతూ మంత్రోచ్చారణ చేస్తాడు. తన పని ముగియగానే చంద్రవర్మ కొండ దిగి కాపాలిని ఉన్న గుహ దగ్గరికి వచ్చాడు. అతన్ని గుహ ముందు చూస్తూనే కాపాలిని బయటికి వచ్చి, వర్మ, పని విజయవంతంగా నెరవేర్చావా అని అడిగింది. అప్పుడే విజయం సంగతి ఎలా చెప్పగలను? ఓడ ఒక చివర కొసని ఆ రాతికి బిగించాను. రెండవ కొస కొండ దిగువన ఉన్నది. కానీ నన్నొక సందేహం బాధిస్తున్నది. మనం ఆ రాతిని తూర్పు దిక్కుకు గుంజినప్పుడు కదా అది శంకుని అగాధంలోకి ఈడ్చి ముక్కలు ముక్కలు చేసేది అని అడిగాడు. అదా నీ అనుమానం అంటూ కాపాలిని చిరునవ్వు నవ్వి, సరే, శంకుడు ఆ రాతి మీదకి ఎక్కగానే నువ్వు గుంజవలసిన ఊడకొస ఎక్కడున్నదో నాకు చూపించు, నీ అనుమానాలన్నీ నివారణ చేస్తాను అన్నది. చంద్రవర్మ కాపాలిని వెంటరాగా కొండ పార్శ్వానికి వెళ్ళి అక్కడ ఉన్న ఊడకొసను ఆమెకు చూపించాడు. కాపాలిని దానిని తాకి తర్వాత తూర్పు వైపున ఉన్న కొండ అంచుకేసి చూస్తూ, వర్మ, శంకుడు మంత్రోచ్చారణ చేసేందుకు ఎక్కి నిలబడే ఆ రాతిని ఏమాత్రమూ పక్కకు కదిలించినా అది కొండ అంచు మీద ఉన్నది గనక తప్పనిసరిగా ఆ దిగువ గల అగాధంలోకే పడిపోతుంది. ఆ విషయంలో ఎలాంటి అనుమానానికి ఆస్కారం లేదు అంటూ హఠాత్తుగా కళ్ళు పెద్దవి చేసి చంద్రవర్మకేసి తల వంచి, అడుగో శంకుడు, చేతిలో తళతళ మెరిసే మంత్రదండం కనబడుతున్నదా? అతడు రాయి మీదకి ఎక్కి నిలబడటంతోనే నువ్వు ఊడని లాగాలి అన్నది కంఠస్వరం తగ్గించి. చంద్రవర్మ కొండపైకి చూశాడు. అప్పుడే తెల్లనవుతున్న తూర్పు దిక్కు లేత వెలుగులో మాంత్రికుడైన శంకుడి వికృతాకారము అతడికి కనిపించింది. ఒక్క క్షణకాలము చంద్రవర్మ నిలువెల్లా వణికిపోయి అంతలోనే గుండె నిబ్బరం తెచ్చుకొని ఊడకొసను 2 చేతులతోటి గట్టిగా పట్టుకున్నాడు. అంతలో శంకుడు కొండ అంచున ఉన్న రాతిని సమీపించి దాని మీదకి ఎక్కి నిలబడి మంత్రదండాన్ని ఉదయిస్తున్న సూర్యుడికేసి ఎత్తాడు. వర్మ, ఇదే మంచి సమయం. ఊడని ఒక్కసారి గుంజి చప్పున వదిలిపెట్టు అన్నది కాపాలిని ఆతృతగా. చంద్రవర్మ తన చేతులలో ఉన్న ఊడని బలంగా ఒక్కసారి గుంజి ఠక్కున వదిలేశాడు. ఆ తక్షణము శంకుడు చేతులు రెండింటినీ పైకెత్తి ఊపుతూ కాళ్లతో గాలిని మదిస్తూ మోసం, ద్రోహం అంటూ భీకరంగా అరిచాడు. అతడి చేతిలో ఉన్న మంత్రదండము మెరుపులా పోయి మంత్రగృహాన్ని తాకింది. మంత్రగృహము ఉన్నట్లుండి పునాదులతో కూడా గాలిలోకి లేచి పెద్ద ధ్వని చేస్తూ సరస్సు మధ్యన పడిపోయింది. ఈ లోపల శంకుడు కొండ దిగువనున్న అగాధంలోని బండరాళ్ల మీద తలక్రిందులుగా పడిపోయాడు. మాంత్రికుడైన శంకుడు మోసం, ద్రోహం అంటూ ఎలుగెత్తి కేకపెట్టి చేతిలో గల మంత్రదండాన్ని మంత్రగృహం కేసి విసరడం చూస్తూనే కాపాలిని కుప్పలా కూలిపోయింది. ఇంతలో శంకుడి మంత్రగృహము పెడపెడ రావాలతో పునాదుల నుంచి కదిలి గాలిలోకి లేవటం చూసి చంద్రవర్మ నివ్వెరపోయాడు. అతడు తన నివ్వెరపాటు నుంచి కోలుకునే లోపలే మంత్రగృహము దబీమంటూ సరస్సులో పడిపోయింది. భయాశ్చర్యాలతో నిలువెల్లా వణికిపోయిన చంద్రవర్మ కాపాలిని తన పక్కన నిష్ఠానగా కూలబడటం చూడలేదు. వర్మ అన్న సన్నని పిలుపు వింటూనే చంద్రవర్మ ఏదో మైకం నుంచి బయటపడిన వాడిలాగా అయి కాపాలిని కేసి చూశాడు. కాపాలిని తన పక్కన ఉన్న బండరాళ్లలో ఒకదాన్ని ఆసరాగా పట్టుకుని లేచేందుకు ప్రయత్నిస్తున్నది. చంద్రవర్మ ఆమెకు చెయ్యి అందించి సాయపడ్డాడు. వర్మ, నన్ను పట్టి పీడిస్తున్న దురదృష్ట దేవతే నిన్ను పట్టినట్లున్నది. శంకుడు ఆఖరి క్షణంలో మన ప్రయత్నానికి విఘాతం కలిగించాడు. ఇప్పుడు నువ్వు నేను కూడా పూర్వపు నిస్సహాయ స్థితిలోనే ఉన్నాం. ఉన్న చోటు వదిలి అనేక ప్రమాదాలకు లోనే
ఈ శంకుడి కొండను చేరిన నీకు నాకు కూడా చివరకు మిగిలింది నిరాశ నిస్పృహలే అన్నది కాపాలిని. కాపాలిని అలా మాట్లాడేసరికి చంద్రవర్మ తన ప్రయత్నం విఫలమైందని గుర్తించాడు. అతడు మంత్రగృహం పడటం వలన సరస్సులో ఉవ్వెత్తుగా లేచిన అలలకేసి నిట్టూచుతూ చూసి, కాపాలిని, మంత్రగృహంతో పాటు అపూర్వ శక్తులు గల శంఖం కూడా సరస్సులోనే పడిపోయిందనేగా నీ అనుమానం అని అడిగాడు. అనుమానం కాదు వర్మ, జరిగిందే అది. శంకుడి మంత్రగృహంలో ఆ అపూర్వ శక్తులు గల శంఖం ఒకటే కాదు, ఇంకా అనేక మహాశక్తివంతమైన వస్తువులు ఉన్నాయి. నేను కోరిందల్లా ఆ ఒక్క శంఖమే. కానీ నీకు నీ రాజ్యాన్ని శత్రువుల నుంచి సునాయాసంగా గెలిచిపెట్టగలిగిన అపూర్వ వస్తువులెన్నో మంత్రగృహంతో పాటు సరస్సు పాలైనాయి. ఇప్పుడు మన ఇద్దరము గొంగళి సామెతగా వేసిన చోటనే ఉన్నాము అన్నది కాపాలిని. చంద్రవర్మ ఆఖరి క్షణంలో చేజారిపోయిన అపూర్వ వస్తువుల్ని తలుచుకొని ఓ క్షణకాలము నిశ్చేష్టుడై అంతలోనే గుండె దిటవు చేసుకుని, కాపాలిని, గతించిపోయిన దానికి ఇప్పుడు విచారించి లాభం లేదు. క్రూర కర్ముడైన మాంత్రికుడొకడిని యమపురికి పంపాం, అంతే చాలు అంటూ అప్పుడే ఏదో గుర్తుకు వచ్చినవాడిలాగా కళ్ళింతలు చేసుకొని ఆమె కేసు చూసి, ఆ శంఖం నీటి పాలైంది కదా, ఇప్పుడు నీ వృద్ధాప్యాన్ని పోగొట్టి నీకు తిరిగి జవసత్వాలిచ్చే వస్తువు కోసం ఎక్కడ వెతకటము అన్నాడు. ఎక్కడ వెతికినా ఆ శంఖం లాంటిది మరొకటి దొరికే అవకాశం లేదు వర్మ అన్నది కాపాలిని నిరాశగా. నేను ఇప్పటికే మామూలు మానవులెవరూ జీవించినంతకాలం జీవించాను. ఇదే విధంగా బతుకుతూ పోవాలన్న ఆశ కూడా నాలో నశిస్తున్నది. ఇంకా ఎంతకాలం బతికితే మాత్రం కొత్తగా నేను అనుభవించబోయే సుఖాలు ఏమున్నాయి గనక ఇప్పుడు నా విచారమంతా నిన్ను గురించే. నా కోసం నువ్వు చాలా శ్రమ పడ్డావు, ప్రాణాపాయానికి కూడా గురయ్యావు. అటువంటి నీకు ప్రతిగా నేను ఎలాంటి సహాయము చేయటమా అని ఆలోచిస్తూ ఉన్నాను అన్నది. ఈ మాటలు చంద్రవర్మలో ఆమెపై ఎంతో జాలిని, గౌరవాన్ని కలిగించినాయి. ఆమె శంకుడి నుంచి అపూర్వ శక్తులు గల శంఖాన్ని సంపాదించేందుకు ఎన్నేళ్లగానో ప్రయత్నించి అది విఫలమైందని గుర్తించి కూడా అంత విచారపడటం లేదు. ఆమెను ఇప్పుడు పట్టి బాధిస్తున్నదల్లా తనకు తిరిగి రాజ్యం సంపాదించుకునేందుకు సహాయపడలేకపోయానన్నదే. కాపాలిని, నీవు నాకు చేసిన సహాయం కూడా చాలా ఉన్నది. నేను నదిలో పడి నీవున్న అడవి ప్రాంతాలకు చేరినప్పుడు నాకు మరణం తథ్యమనిపించింది. కానీ నీవు నీ గృహంలో నాకు ఆశ్రయం ఇచ్చి ఎంతగానో తోడ్పడ్డావు. నీకు నేను కలకాలం కృతజ్ఞుడనై ఉండేందుకు ఆ సహాయం చాలు. సరే, ఇప్పుడు మనం చేయవలసిందేమిటి అన్నాడు చంద్రవర్మ. కాపాలిని కొండ మీదకేసి దృష్టి సారించి, వర్మ, ఇక మనిద్దరి మార్గాలు వేరుకాక తప్పదనుకుంటాను. నేను మిగిలి ఉన్న ఈ కొద్ది కాలాన్ని ఈ కొండపైనే గడుపుతాను. జీవితపు ఆఖరి దశలోనైనా స్థిమితంగా ఒక చోట వెళ్ళబుచ్చటం మేలని భావిస్తున్నాను అన్నది విచారంగా. అలాగా, అయితే ఈ కొండ మీద ఒక మంచి చోటుగా చూసి అక్కడ నీకోసం గృహం నిర్మించేందుకు నేను కాలనాగు ప్రయత్నిస్తాం. కొండ మీదకి వెళదామా అన్నాడు చంద్రవర్మ. కాపాలిని సరేనన్నట్టుగా తల ఊపింది. చంద్రవర్మ రాళ్ల మధ్యన ఉన్న కాలిబాట వెంట కొండ మీదకి బయలుదేరాడు. అతడికి వెనకగా కాపాలిని, కాలనాగు రాసాగారు. చంద్రవర్మ తను శంకుణ్ణి అగాధంలోకి పడేలా చేసిన తూర్పు వైపున గల కొండ అంచు దగ్గరికి రాగానే అక్కడ ఆగి కిందకి తొంగి చూశాడు. అతడి దృష్టికి అగాధం అడుగున బండరాళ్ల మీద బోర్లా పడి ఉన్న శంకుడు కనిపించాడు. ఒక క్షణకాలము చంద్రవర్మ దృష్టిని మరల్చకుండా అతడి కేసు చూసేంతలో శంకుడు చేయి ఒకటి కొంచెంగా కదిలినట్టు అతడికి అనుమానం కలిగింది. ఆ వెంటనే చంద్రవర్మలో ఆ క్రూర మాంత్రికుడి మీద ఎక్కడ లేని ద్వేషం పుట్టుకు వచ్చింది. చంద్రవర్మ తనను సమీపిస్తున్న కాపాలిని కేసు తిరిగి, కాపాలిని, ఆ పాపి శరీరంలో ఇంకే పాటో జీవం ఉన్నట్లు నాకు అనుమానంగా ఉన్నది. ఒకవేళ వాడు తిరిగి బతకడం జరిగితే మనకి ముప్పు తప్పదు. ఇదిగో
ఈ రాతితో ఆ మాంత్రికుడి తలని చిన్నాభిన్నం చేసేస్తాను అంటూ పక్కన ఉన్న ఒక పెద్ద రాతిని ఎత్తి గురిగా అగాధంలోకి వదిలాడు. తర్వాత చంద్రవర్మ కాపాలిని కొంత దూరం నడిచినప్పుడు శంకుడి మంత్రగృహం ఉన్న ప్రదేశానికి వచ్చారు. ఆ ప్రదేశంలో ఇప్పుడు ఆ గృహం ఉండవలసిన చోట నిలువు లోతు పునాదులు మాత్రమే ఉన్నాయి. చంద్రవర్మ వాటిని కాపాలినికి చూపుతూ, నీకు కావలసిన గృహాన్ని ఈ పునాదుల మీదే నిర్మించవచ్చు, నీకు సమ్మతమేనా అని అడిగాడు. కాపాలిని అందుకు అంగీకరించింది. అప్పటికి సూర్యుడు తూర్పున 2-3 బారలు పాకాడు. చంద్రవర్మ తూర్పు దిక్కుకేసి ఓ మారు చూసి, ఆకలి దహించుకుపోతున్నది, ఇంత ఆహారం తిని పని ప్రారంభిస్తే ఎంత బాగుంటుంది, పండ్లు ఫలాల కోసము తిరిగి కొండ దిగాలి అన్నాడు నిట్టూరుస్తూ. చంద్రవర్మ బాగా అలసిపోయాడని గ్రహించిన కాపాలిని కాలనాగు కేసి తిరిగి, కాలనాగు, ఇదిగో నీకు తిరిగి నీ పూర్వ మానవ రూపాన్ని ఇచ్చేస్తున్నాను. ఈనాటి నుంచి నువ్వు స్వేచ్ఛాజీవివి, నీ ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చును అని ఏదో మంత్రం జపిస్తూ తన చేతగల మానవాస్తికతో కాలనాగు తలను తాకింది. వెంటనే 6 అడుగుల ఎత్తు, దృఢంగా చెట్టు బోదల ప్రమాణంలో ఉన్న కాళ్ళు, బలమైన చేతులు గల ఒక యువకుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కాపాలిని, నీ దయకు కృతజ్ఞుణ్ణి అన్నాడు ఆ యువకుడు. తర్వాత చంద్రవర్మ కేసు చూసి, అయ్యా, మీ మేలు మరచిపోలేను అంటూ నమస్కరించాడు. లోగడ మానవ రూపంలో ఉండగా నీవు ఏ పేరున పిలువబడేవాడివో నాకు తెలియదు. నాకు సర్పకేతుడనే శత్రువు ఒకడున్నాడు. నీవు నా మిత్రుడివి కనుక నీకు కాలకేతుడు అనే పేరు పెట్టదలిచాను అన్నాడు చంద్రవర్మ. అవును, నన్ను కాలకేతుడు అనే పిలవండి. ఏ నాటికైనా నేను మీ శత్రువైన ఆ సర్పకేతుడిని బలిపుచ్చుకొని కాలకేతుడనే నా నామం సార్థకం చేసుకుంటాను అన్నాడు ఆ యువకుడు. తర్వాత కాలకేతుడు కొండ దిగి వెళ్ళి సరస్సు ఒడ్డున గల పండ్ల తోటలో వివిధ రకాల పండ్లు కోసుకొని వాటితో చంద్రవర్మ కాపాలిని దగ్గరకు తిరిగి వచ్చాడు. ముగ్గురు ఆ పండ్లు తిని దగ్గరలోనే ఉన్న సెలయేరులో నీటిని తాగారు. కొంచెంసేపు విశ్రమించిన తర్వాత చంద్రవర్మ, కాలకేతుడు కలిసి శంకుడి మంత్రగృహపు పునాదుల మీదే కాపాలిని కోసము రాళ్లతో గృహం నిర్మించసాగారు. ఆ పని సూర్యాస్తమయ సమయానికల్లా పూర్తయింది. ఆ రాత్రికి ముగ్గురు ఆ గృహంలోనే పడుకున్నారు. చంద్రవర్మకి నడిరే అయినా కునుగు పట్టడం లేదు. అతడు తన భావి కార్యక్రమాన్ని గురించి ఆలోచించసాగాడు. తను కాపాలిని సహాయం వలన అపూర్వ శక్తులు సంపాదించుకొని తిరిగి తన రాజ్యాన్ని జయించుకోవాలన్న ప్రయత్నము విఫలమైంది. తన తండ్రిని మోసగించి అతి క్రూరంగా హత్య చేసిన సర్పకేతుడు ఇప్పుడు మొత్తము మాహిష్మతి రాజ్యానికే రాజై ఉంటాడు. అటువంటి వాణ్ణి జయించాలంటే తనకు ఎంతో సైన్యం కావాలి. సైన్యాన్ని పోగు చేయటానికి ధనం ముఖ్యం. అంత ధనము తనకెక్కడ లభించేటట్లు? చంద్రవర్మ ఇలాంటి ఆలోచనలతో నిద్రపట్టక ఒక రాత్రి వేళ బయటికి పోయి వెన్నెలలో అటు ఇటు తిరగసాగాడు. కొంచెం సేపటికల్లా కాలకేతుడు అతడి దగ్గరికి వచ్చి, అయ్యా, ఇంత రాత్రివేళ ఇక్కడ ఉన్నారేమిటి? ఏ సమస్యను గురించి మీరింతగా ఆలోచిస్తున్నారు అని అడిగాడు. కాలకేతు, నాకు అన్నీ సమస్యలే అన్నాడు చంద్రవర్మ. నేను రాజ్యం పోగొట్టుకుని అడవుల పాలయ్యానని నీకు తెలుసును గదా. కాపాలిని వల్ల సహాయం పొందగలను అనుకున్నాను. కానీ ఆఖరి నిమిషంలో శంకుడు తన మంత్రగృహాన్ని సరస్సులో కూల్చడం ద్వారా అందరికీ ఆశాభంగం కలిగించాడు. నేను తిరిగి ఎక్కడికి పోయి ఎవరి నుంచి సహాయం కోరాలో తెలియక మదనపడుతున్నాను. ఈ చుట్టుపక్కల ఎంత దూరంలో మానవ నివాసాలున్నాయో నీకేమైనా తెలుసునా అని అడిగాడు. ఈ కొండల్లో, అడవుల్లో ఉత్తర దిక్కుగా ఒక 100 యోజనాలు ప్రయాణిస్తే మీరు తిరిగి జనపదాలని చూడగలుగుతారు. నేను మీ వెంట రావాలనుకున్నాను. కానీ కాపాలిని నిస్సహాయంగా ఈ కొండ మీద ఒంటరిగా వదలటం నాకు మనస్కరించడం లేదు. ఆమె మరి ఎంతో కాలం బతకదు. ఆ తర్వాత ఆమె తన పాత ఇంట వదిలి వచ్చిన భూత వర్తమాన కాలాలని ప్రతిఫలించే గాజుగోళం సహాయంతో మీ దగ్గరకు తప్పకుండా వస్తాను.
ఆ గాజుగోళము మీకు కూడా ఉపకరించవచ్చును అన్నాడు కాలకేతుడు. కాలకేతుడి మాటలు చంద్రవర్మకు ఏమాత్రము ఉత్సాహం కలిగించడం లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న కొండలు అడవుల్లో 100 యోజనాలు ప్రయాణం చేయగలిగితే అప్పుడు తను మనుషులు నివసిస్తున్న ప్రాంతాలకు చేరుకోగలుగుతాడు. ఈ 100 యోజనాల ప్రయాణంలో తను ఎన్ని భయంకర ప్రమాదాలకు గురి కావలసి ఉన్నదో ఆ ఈశ్వరుడికే ఎరుక. చంద్రవర్మ సూర్యోదయం వరకు ఇలాంటి ఆలోచనలతోనే కాలం గడిపాడు. సూర్యోదయం కాగానే అతడు సరస్సులో స్నానం చేసి కాపాలిని దగ్గరికి వెళ్ళి తన ప్రయాణాన్ని గురించి చెప్పాడు. కాపాలిని అతన్ని దీవించి, వర్మ, నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ చివరికి శత్రు సంహారం చేసి నీ రాజ్యాన్ని గెలుచుకోగలవని నాకు దృఢ విశ్వాసం అన్నది. తర్వాత చంద్రవర్మ కాపాలినికి కాలకేతుడికి సెలవు చెప్పి కొండ దిగి ఉత్తర దిక్కుగా మహారణ్యంలో నడవసాగాడు. అతడు ఆ విధంగా పొద్దు నడినెత్తికొచ్చే వరకు నడిచి బడలిక తీర్చుకునేందుకు ఒక మహావృక్షం కిందకి వెళ్ళాడు. ఆ వృక్షం కింద పడుకునేందుకు చదునైన స్థలం కోసం గాలిస్తున్న చంద్రవర్మకి వృక్షపాదంలో దాదాపు 4 అడుగుల పొడవున్న ఒక ఇనుప గొలుసు కనిపించింది. ఈ మహారణ్యంలో అలాంటి వస్తువు తన కంటబడినందుకు అతడు ఆశ్చర్యపోతూ ఆ గొలుసుని చేతిలోకి తీసుకొని పరీక్షించి చూశాడు. అది వాడుకలేనందున బాగా తుప్పు పట్టి ఉన్నది. ఆ ఇనుప గొలుసు ఈ అరణ్యం మధ్యకు ఎలా వచ్చి ఉంటుంది అని చంద్రవర్మ మదన పడుతూ ఉన్నంతలో దూరంగా ఒక మహాభయంకరమైన మొరుగు ఒకటి వినిపించింది. ఆ మొరుగు వింటూనే చంద్రవర్మ వర నుంచి కత్తి దూసి లేచి నిలబడ్డాడు. దూరంగా కొండరాళ్ల మీద కుప్పించి దూకుతూ కోరలు సాచి తనకేసి వస్తున్న పెద్ద కుక్క ఒకటి అతడి కంటపడింది. ఇది మామూలు కుక్క అయి ఉండదు, ఆ రూపంలో ఉన్న భయంకర రాక్షసుడెవరో అయి ఉండాలి అనుకుంటూ చంద్రవర్మ కుడి చేతితో కత్తిని బిగించి పట్టుకొని ఎడమ చేతితో తనకు దొరికిన ఇనుప గొలుసును పైకెత్తాడు. ఆ క్షణంలో ఆ ఇనుప గొలుసు కూడా ఆత్మరక్షణకి ఉపకరించవచ్చునని అతడికి తోచింది. ఇంతలో దయ్యపు కుక్క ఎదురుగా ఉన్న పొదల్లో నుంచి మరొకసారి కర్ణ కఠోరంగా మురిగి నోరు తెరిచి చంద్రవర్మ మీదకి శరవేగంతో రాసాగింది. కంచుకోట జానపద నవల 6వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.